అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది కూడా. ఎందుకంటే ఇది పుట్టలో వెలిసిన అయ్యప్ప స్వామి టెంపుల్. అవును, మీరు విన్నదైతే నిజమే. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో సాజుబిల్లివారి వంశంలో ఒక భక్తురాలి కలలో అయ్యప్ప స్వామి కనిపించి పుట్టలో వెలసానని ఆమెకు కలలో చెప్పారు. అది విన్న గ్రామ ప్రజలు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి 1,50,00,000తో ఆలయ నిర్మాణం అయితే చేశారు. అలాగే గత 3 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. 3 సంవత్సరాల క్రితం మే నెలలో స్వామివారి ప్రతిష్టాపన చాలా ఘనంగా చేశారు. కొన్ని వేల మంది భక్తులొచ్చారు. అలాగే కలశ పూజలు చేశారు. ఊరేగింపులు చేశారు. కొంతమంది దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి విరాళాలు ఇవ్వడం, అలాగే ఆలయానికి కావలసిన వస్తువులు తయారు చేయించి స్వామివారికి సమర్పించడం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు మాలలు వేయడం, ఇడుముళ్ళు తీయడం కూడా ఈ గుడిలోనే జరుగుతుంటుంది. ప్రతి బుధవారం అలాగే ప్రతి బుధవారం కూడా ప్రత్యేకమైన పూజలు చేసి అర్చనలు కూడా చేస్తారు. ఉదయం నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సాయంత్రం వరకు. పుట్టినరోజులు గానీ, పెళ్లి రోజులు గానీ ఎవరివైనా ఉన్నా వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని అన్నదానానికి విరాళాలు కూడా ఇస్తారు. ఆలయ నిర్మాణానికి సాజుబిల్లి వారు వారి యొక్క స్థలాలనైతే ఇచ్చారు. ప్రతి ఏటా కూడా మే నెలలో స్వామివారికైతే ప్రత్యేక పూజలైతే చేస్తారు. ఎందుకంటే మే నెలలోనే ప్రతిష్టాపన జరిగింది కదా! అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మే నెలలో ప్రత్యేక పూజలైతే స్వామివారికి చేస్తారు. ఆలయ ప్రాంగణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ పొలాలు, చెరువు అన్నీ కూడా పచ్చని పొలాల మధ్యలో ఆలయ నిర్మాణం అయితే జరిగింది. అలాగే ఆలయం ఎదురుగా ఒక చెరువు కూడా ఉంటుంది. మీరు కూడా స్వామివారిని చూసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కండి.
తంతన్న అయ్యన్ అయ్యప్ప స్వామి ప్రీత్యర్థే నమః నీరాజనానందం దర్శయామి. राजाय प्रसन्न साहिने नमो वैष्णवे तृणाग्रमे मह्यं कामे श्रो वैष्णवनाथो कुबेराय वैष्णवनाय तिन्मः राजाय नमः ओम ब्रह्मांड वायुओम सत्यंत सनंद पुरो नमः अंतश्चर्दवदेषु गहायां विषमो वर्धश तम यज्ञसेन्द्र शुद्ध श्रेष्ठ ब्रह्म प्रजापति सददापोज नंदमो भोत्रम ईशान सर्वविद्यानां सर्वभूतानां ब्रह्मांड ब्रह्म ब्रह्म शिवम सदा शिवम भूतनादात्मे पुत्रादिके तन्नो शास्त्रामृयात व्याकृतेन तमः ओम नमः प्राणयामि मूर्धा ఈ యొక్క అంబకండి గ్రామంలో వేంచేస్తున్నటువంటి పుట్టలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి చరిత్రని చెప్పదలుచుకున్నాను. అయితే ఈ యొక్క గుడి కట్టి 3 వార్షికోత్సవాలు పూర్తయ్యాయి. కానీ ఈ గుడికి ఆరంభం అనేది మాత్రం 15 సంవత్సరాల క్రితమే అయ్యింది. అయితే ఇక్కడ సాజుబిల్లి వారి వంశంలో దేవుడమ్మకి కళ్ళలో కనిపించి స్వామి నేను పుట్టలో వెళ్తున్నానని చెప్పారు. ఆ చెప్పడంతో గ్రామస్తులంతా కూడా ఏకతాటిపై వచ్చి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. మన గ్రామంలో ప్రజలే కాకుండా పరిసర గ్రామంలో ప్రజలందరూ కూడా చక్కగా ఈ యొక్క స్వామికి విరాళాలు సేకరించి 1,80,00,000 రూపాయలతో ఈ యొక్క స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఆ యొక్క పుట్టలో వేసిన అయ్యప్ప స్వామికి సాక్షిగా ఆ పుట్టలోనే ఉన్నటువంటి కొబ్బరి మొక్కని అలాగే ఇప్పటికీ కూడా అక్కడే ఉంచేశారు. స్వామిని చిదంబరం నుంచి తీసుకుని వచ్చి మళ్ళా కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. ఈ యొక్క పుట్టలో వెలిసిన అయ్యప్ప స్వామికి సాసుబిల్లి వంశస్థులు వారి యొక్క భూముల్ని కూడా ఇచ్చేసి ఈ గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే గ్రామ ప్రజలు కూడా నిత్యం ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందుతూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఇంతవరకు గుడి ప్రారంభమయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి వారం కూడా అన్నప్రసాదం ఇక్కడ జరుగుతూ ఉంది.
స్వామి అన్నదాన ప్రియుడు కాబట్టి నిత్యం ఇక్కడ ప్రతి బుధవారం నాడు కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అలాగే మీరు యొక్క పుట్టినరోజులకు కానీ వివాహ వార్షికోత్సవాలకు కానీ ఇంకా ఏదైనా విశేష సందర్భంలో మీరు కూడా స్వామి యొక్క అన్నప్రసాదానికి ఏమైనా సహకరించాలనుకుంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క స్వామి యొక్క కార్యక్రమ వివరాలకై అర్చకులను సంప్రదించండి. అర్చకుల పేరు రేజేటి సత్యనారాయణమూర్తి శర్మ గారు. అతని ఫోన్ నంబర్ 9959854511. What's up,